హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 47. ఇక స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. త్వరలో మనకి పెళ్లి చేసేస్తారు కూడా. వాళ్ళ నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకే మనం అంటూ ఆగిపోయి రొమాంటిక్ కళ్ళలోకి చూస్తాడు స్వప్న. అందుకే మనం ఏంటి మాట పూర్తి చేయి అంటుంది టెన్షన్గా. విజయ్ స్వప్న చెవి దగ్గరికి వెళ్ళి పెదాలు తాకిస్తూ, అందుకే మనం అమ్మా నాన్నట ఆడుకుందాం ఒకసారి అంటాడు చెవి మీద ముద్దు పెడుతూ. ఆ ముద్దుకి స్వప్న గుండె జల్లుమంటుంది. చెప్పవే, ఒకసారి ట్రై చేద్దామా అంటాడు విజయ్. అక్కడి నుంచి మెడ మీద ముద్దు పెడుతూ స్వప్న ఏడుపు గొంతుతో, అలా చేయకూడదు బావా, తప్పు అంటుంది పాపం. విజయ్ స్వప్న ఏడుపు గొంతు విని లోపల లోపల బుగ్గలు కోరుకుంటూ ఇంకా నవ్వుతూ, తప్పే ఉందే, ఒకసారి ట్రై చేద్దామే అంటాడు విజయ్. ఆమె పదాలను లాగి చేతివేళ్లతో నడిపేస్తూ. స్వప్నకి విజయ్ మాటలకు భయం వేసి ఏడుపు వచ్చి కళ్ళల్లో నుంచి నీళ్లు రాలుతాయి. ఆమె కన్నీళ్లు విజయ్ చెంపలకు తగిలేసరికి విజయ్ స్వప్న వైపు చూస్తూ, స్వీటీ, కళ్ళు తెరువురా అంటాడు ఆమె కళ్ళు మీద ముద్దు పెడుతూ. స్వప్న మెల్లగా కళ్ళు తెరిచి విజయ్ వైపు చూస్తుంది. ఎందుకే ఏడుస్తున్నావు? బావ మీద నమ్మకం లేదా? నేనేదో తమాషా చేస్తే నువ్వు నిజంగానే భయపడే ఏడుస్తున్నావు అంటాడు విజయ్. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నిన్ను నా భార్యగా సొంతం చేసుకున్నాకే ఏదైనా చేస్తానని. మర్చిపోయావా అని నుదుటి మీద ముద్దు పెట్టి, భయపడకు, నేనేదో జోక్గా అన్నాను స్వీటీ, ఫ్రెష్ అవ్వరారా, నేను వెళ్తున్నానని వెళ్తాడు విజయ్. స్వప్న మాత్రం వెళ్తున్న విజయ్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగుతుంది. స్వప్న లాగిన వేగానికి విజయ్ వెళ్ళి స్వప్న మీద పడతాడు. ఏంటి అలా లాగావు అంటాడు విజయ్ ఆమెను చూస్తూ. అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా స్వప్న ఒకసారి విజయ్ చుట్టూ చేతులు వేసి అతని పెదాలను అందుకుంటుంది. ఒక్కసారిగా స్వప్న చేసిన దానికి విజయ్ ఒక్కసారిగా షాక్ అయి మళ్ళీ వెంటనే తేరుకుని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి కొంచెం పైకి లేపి గట్టిగా హత్తుకుని ఆ ముద్దుకు సహకరించడం మొదలు పెడతాడు విజయ్. స్వప్న విజయ్ నడుం చుట్టూ కాళ్ళ పని వేసి ఇంకా గట్టిగా హత్తుకుంటూ అతని జుట్టులో వేలు పోనిచ్చి ఆ ముద్దు తీవ్రతను ఇంకా పెంచుతుంది. విజయ్ కూడా స్వప్నని హత్తుకుని అంతే ధీటుగా సమాధానం చెప్తూ ఉంటాడు అతని పెదవులతో. స్వప్న ముద్దు పెడుతూనే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆ కన్నీళ్లను చూసిన విజయ్ స్వప్న మనసులో ఏముందో అర్థమై విజయ్ లోపల చిన్నగా నవ్వుకుంటూ ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని కొంత సమయానికి ఆమెను దూరం జరుపుతాడు. కానీ స్వప్న దూరం జరగకుండా విజయ్ మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటుంది. విజయ్, ఒసేయ్ రాక్షసి, ఆపవే ఇంకా, చాలు, నువ్వు ఇలాగే ముద్దులు పెడుతూ ఉంటే నేను జోక్గా చెప్పిన విషయం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అంటాడు విజయ్ స్వప్న కన్నీళ్లతో విజయ్ వైపు అలాగే చూస్తూ. నేను ఛాన్స్ ఇచ్చినా నువ్వు తీసుకోవు బావా, నాకు తెలుసు, కానీ ఎందుకో భయమేసి ఏడుపు వచ్చేస్తుంది అంటుంది అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ. ఒసేయ్ దొంగ మొహందానా, ఇలాంటి మాటలు చెప్పి నన్ను ముందే లాక్ చేయకే అంటూ స్వప్న వీపు రుద్దుతూ, నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వు బాధపడి ఇలా ఏడవకు, నీ భయం నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్లల్లో భయం ఉండడం సహజం. ఎంత కట్టుకున్న భర్త అయినా సరే మీకంటూ కొన్ని భయాలుంటాయి. నాకు తెలుసు. నువ్వు ఏమీ ఆలోచించకుండా తొందరగా ఫ్రెష్ అయ్యిరారా స్వీటీ అంటూ ఆమెను కిందకు దించుతాడు. స్వప్న, నువ్వు ఎలా బావా ఇంత మెచ్యూర్గా ఆలోచించి అర్థం చేసుకోగలవు అని మరొక్కసారి ప్రేమగా విజయ్ పెదాల మీద ముద్దు పెట్టి వెళ్ళు అంటుంది. విజయ్ స్వప్న బుగ్గలు లాగుతూ, ఇలా ముద్దులు పెట్టి చంపకే అందాల రాక్షసి అంటూ చిన్నగా తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు విజయ్. ఆ రోజు సాయంత్రం వరకు సండే కావడంతో ఇల్లంతా ఎప్పుడూ లేని విధంగా సందడిగా ముగుస్తుంది. రాత్రి పడుకునే ముందు
ధరణి సూర్య కంటే ముందుగానే రూమ్లోకి వెళ్ళి నిండుగా బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. కొంత సమయానికి రూమ్లోకి వచ్చిన సూర్య ధరణి దగ్గరికి వెళ్ళి బ్లాంకెట్ లాగి పక్కన పడేసి, ఒసేయ్ పొట్టి, నువ్వు పడుకోలేదని నాకు తెలుసు. ఈ యాక్టింగ్లో ఆపి కళ్ళు తెరవే అంటాడు కొంచెం గట్టిగా. ధరణి నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ, కన్నయ్య, నేను నిజంగానే నిద్రపోయాను, కదిలించు మాకు అంటుంది అలాగే కళ్ళు మూసుకుని. సూర్య, అవునా, నా పొట్టిదానికి నిద్ర వస్తుందా, సరే నిద్రపోవే అని ఆమె ఎద మీద ఉన్న పైట పిన్ని తీసి పక్కన పడేసి పొట్ట మీదకు చేరి అతని మీసాలతో రాస్తూ తడి పెదాలను ముద్దిస్తూ ముద్దులు పెడతాం మొదలు పెడతాడు సూర్య. హా కన్నయ్య, నాకు చెక్కిలి గిలిగింతలవుతున్నాయి అంటూ ధరణి మెలికలు తిరుగుతూ నవ్వడం మొదలు పెడుతుంది. ఏయ్ పొట్టి, నిద్రపోయావు కదా, నిద్రపోవే అంటాడు ముద్దు పెడుతూ. హా కన్నయ్య, నేను నిద్రపోలేదని నీకు తెలుసు, అందుకే ఇలా చేస్తున్నావు అంటుంది మెలికలు తిరుగుతూ. సూర్య ధరణి నడుము మీద ఉన్న పుట్టుమచ్చని గట్టిగా ముద్దిచ్చి, మెడిసిన్ వేసుకోకుండా వేషాలేస్తున్నావు, నిద్రపోయినట్టు అంటాడు. ధరణి ఏడు మొహం వేసుకుని, నాకు బిళ్ళలు వద్దు కన్నయ్య, వాంతి వచ్చినట్టుంది, నోరంతా చేదుగా అయిపోతుంది, చీ హ్యాక్, నాకొద్దు అంటుంది. సూర్య, అలా అంటే ఎలాగే, నువ్వు మెడిసిన్ యూజ్ చేయడం మొదలుపెట్టి 2 రోజులు కూడా కాలేదు, ఇంకా నువ్వు 6 months వాడాలి ఆ మెడిసిన్స్ అంటాడు. ధరణి గుడ్లు తేలేస్తూ, వామ్మో, 6 నెలలు మెడిసిన్ వాడాలా, ప్లీజ్ కన్నయ్య, నాకు ఆ బిళ్ళలు వద్దు, నాకు వాంతి వచ్చినట్టుంటుంది, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, నాకొద్దు అంటూ సూర్య గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంది ధరణి. ధరణికి మెడిసిన్ సరిగా వేసుకోవడం రాక నాలుక మీదనే బిళ్ళలు ఉంచుకుని అవి మింగలే కింద పడి అయిపోతుంది. సూర్య ధరణి బాధని అర్థం చేసుకుని, అలా అంటే ఎలారా, 6 months కంపల్సరీ ఆ మెడిసిన్ యూజ్ చేయాలి, అప్పుడే నీ హెల్త్ క్యూర్ అవుతుందంటాడు ఆమెను బుజ్జగిస్తూ. కన్నయ్య, ప్లీజ్, నా వల్ల కావడం లేదు ఆ మెడిసిన్ వేసుకోవడం అంటుంది ధరణి. సరే, నువ్వు కళ్ళు మూసుకో, ఆ మెడిసిన్ చేదు నీకు తెలియకుండా నేను మింగిస్తానంటాడు సూర్య. ధరణి, ఎలా ఉంటుంది, ముందు కళ్ళు మూసుకోవే పొట్టి అంటాడు సూర్య. సరే అని ధరణి కళ్ళు మూసుకోగానే టాబ్లెట్స్ తీసుకుని ధరణి నోట్లో పెట్టి వెంటనే ఆమె నోట్లో అతని నాలుకతో టాబ్లెట్ గొంతులోకి వెళ్ళేలా చేస్తాడు ఆ మెడిసిన్ని. మళ్ళీ వెంటనే వాటర్ తాగిస్తాడు సూర్య. ధరణి కష్టంగా ఆ టాబ్లెట్స్ మింగి కళ్ళు తెరిచి, కన్నయ్య, ఇప్పుడు నువ్వేం చేసావు అంటుంది. సూర్య నవ్వుతూ, నేనేం చేశానో పొట్టి అని పక్కనే ఉన్న హనీ బాటిల్ తీసుకుని అతని వేలుతో హనీని తినిపిస్తాడు ధరణికి. ధరణి చిన్న పిల్లల హనీ చప్పలిస్తూ తల దించుకుని, చిన్నగా అలా ఎవరైనా మెడిసిన్ వేస్తారా అంటుంది పెదాల్లో నవ్వు దాస్తూ. సూర్య ఎవరి సంగతో నాకెందుకే, నాకు మాత్రం ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ పుటి అంట అతను వీళ్ళని లీక్ చేస్తూ రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు ధరణి వైపు సూర్య. సూర్య చేస్తున్న పనిని చూసి ధరణి తల పక్కకి తిప్పుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. పొటి, అలా సిగ్గుపడిగే అని ధరణి పక్కకు చేరి ఆమె మీద వాలిపోతూ, ఏం చేయకముందే ఇలా సిగ్గుపడుతున్నావు, ఏమైనా చేస్తే ఇంకా నీ పరిస్థితి ఏంటి అని హస్కీ వాయిస్తో అంటాడు సూర్య. ధరణి సూర్య మాటలకు కొంచెం కంగారుగా, కన్నయ్య, నాకు నిజంగా నిద్ర వస్తుంది, నువ్వు పక్కకు జరగంటుంది కొంచెం టెన్షన్గా. సూర్య, నా లంచం నాకు ఇచ్చేసి నువ్వు హాయిగా నిద్రపోవే అంటాడు ఆమె పెదాలను పట్టి నలిపేస్తూ. హబ్బా, అలా లాగ కన్నయ్య, నొప్పిగా ఉందంటుంది సూర్య. మరి నేను ఏం చెయ్యాలి, అవి లిప్స్టిక్ రాసుకోకపోయినా, అంత ఎర్రగా లిప్ బామ్ అప్లై చేయకపోయినా, అంత తడితడిగా ఉంటే నేను ఆగలేకపోతున్నాను వాడు చూస్తుంటూ ఆమె పదాలను అందించుకుంటాడు. సూర్య చేస్తున్న పనికి ధరణికి ఏదోలా అవుతుంటే అలాగే అతని చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది. సూర్య ఒక్క క్షణం ధరణి వైపు చూసి
ఆమె పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టి అతను సరిగా పడుకుని ఆమెను అతని గుండెల మీద చేరుకుని గట్టిగా హత్తుకుని జో కొడుతూ ఉంటాడు సూర్య. సూర్య అలా చేయగానే కళ్ళు తెరిచి అయోమయంగా అతని వైపే చూస్తుంది ధరణి. తల పైకెత్తి ఏమైంది కన్నయ్య అంటూ చిన్నగా అడుగుతుంది. ఏంటే అంటాడు సూర్య. ధరణి ఏమైంది కన్నయ్య అలా ఆగిపోయావు అంటుంది. అంతకు మించి అడగలేక నేను చేస్తున్నా ఏమైంది కన్నయ్య అలా ఆగిపోయావు అంటుంది. నేను చేస్తున్న పనుల వల్ల నీకు ఫీలింగ్స్ వస్తున్నాయని నాకు క్లియర్గా తెలిసిపోతుంది. నువ్వు నేను చేస్తున్న పనులకు కంట్రోల్ తప్పి సహకరిస్తే అప్పుడు నేను కంట్రోల్ తప్పి ఏదైనా జరిగితే అది నీ హెల్త్కి మంచిది కాదే అంటాడు. ధరణి సూర్య వైపు ఒక్క క్షణం అలాగే చూసి అతను ఆమెపై అంత ప్రేమ చూపిస్తూ ఆ మహిళతో విషయంతో అంత కేరింగ్గా తీసుకుంటే అతని పిచ్చి ప్రేమకు ఫిదా అయిపోయి ధరణి పాపం ఆగలేక ఇంకా అతడి పెదాలను అందుకుంటుంది గాఢంగా. సూర్య ధరణి చేస్తున్న పనికి మనసులో మురిసిపోతూ సున్నితంగా ఆమె చుట్టూ చేతులు వేసి ఆ ముద్దును హాయిగా ఫీల్ అవుతూ ఉంటాడు. కొన్ని క్షణాలకు ధరణి దూరం జరిగి సూర్య వైపు చూస్తూ ఈయన ఎంత కంట్రోల్ తప్పి సహకరించినా నా కన్నయ్య నా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేడు. నా కన్నయ్య చాలా స్ట్రాంగ్ అని ఫీలింగ్స్ నా విషయంలో కంట్రోల్ చేసుకోగలడు అంటుంది. అతనిపై అలాగే పడుకుని హహహా పొట్టి ఎన్ని మాటలు చెప్తున్నావే, ఇన్ని రోజుల నుంచి ఈ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళాయే, నన్ను చూస్తేనే భయంతో అంత దూరం వెళ్ళి నుంచుంటావు అంటూ ఎంతో ప్రేమగా తల మీద గట్టిగా ముద్దు పెట్టి పడుకోవే అంటూ ఆమెను జోకొడుతూ ఉంటాడు. మెడిసిన్ వేసుకోవడం వల్ల మత్తుగా అనిపించి కొన్ని క్షణాలకి గాఢమైన నిద్రలోకి జారుకుంటుంది ధరణి. ఆమెను జాగ్రత్తగా పక్కకు పడుకోబెట్టి నిద్రపోతాడు. తర్వాత రోజు సూర్య ఆఫీస్లో కన్ఫర్మేషన్ గ్రూప్లో మీటింగ్ చేస్తున్న సూర్య దగ్గరికి ఎవరో బుకే తీసుకొచ్చి అందులో నుంచి ఒక్కసారిగా గన్ తీసి సూర్యాని షూట్ చేస్తాడు. సూర్య అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. కొంత సమయానికే ఆ ప్రదేశం అంతా రక్తం మడుగులతో దారిపోతుంది. ఇంకా దీని కంటిన్యూషన్ సూర్యకి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.